ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఆర్టీసీ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరించారు. డిపో మేనేజర్ కార్మికులను ఇబ్బంది పెడుతున్నాడని డిపో ముందు ఆందోళనకు దిగారు. సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా తమతో డ్యూటీలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు కార్మికులు. ఈ సమ్మెలో అన్ని యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. కార్మికుల సమ్మెతో దాదాపు 142 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. పండుగ పూట ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. సీఎం గారి మొండి వైఖరి వల్లే ఈరోజు ఇటు మేనేజ్మెంట్కు లక్షల నష్టం జరుగుతుంది. దీనికి పూర్తి బాధ్యత మేనేజ్మెంటే వహించాలి. ఎందుకంటే కార్మికులకు అక్రమ ఛార్జ్షీట్లు ఇస్తూ అక్రమ సస్పెండ్ చేస్తూ అలాగే ఆ డిఎం గారు మా డిపోకు వచ్చి నుండి ఇద్దరు డ్రైవర్ సోదరులు వేధింపులకు గురై ఆన్లైన్లో ఒక డ్రైవరు స్టీరింగ్ మీద పడి ఆటో వచ్చి చనిపోవడం జరిగింది. అలా కాకుండా డ్రైవర్కు డ్యూటీకి వచ్చిన డ్రైవర్లను ఛార్జ్షీట్లు ఇవ్వడము రాగానే వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ మేము కార్మికులమంతా ఏకమై డిఎం గారు చేస్తున్న అక్రమ ఛార్జ్షీట్లను ఇవన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాకు ఈ సమ్మెకు పోవడం జరిగింది. కానీ డిఎం గారు నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలని చెప్పేసి మొండి వైఖరితో వివరిస్తుండు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి డిఎం గారి మొండి వైఖరికి నిరసనగా ఈరోజు కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నందుకే ఈరోజు మంచిర్యాల డిపోలోని కార్మికులంతా సమ్మెలోకి నెట్టివేయబడ్డారు. అంతేకాని కార్మికులై ప్రత్యేకించి సమ్మెలోకి వెళ్ళలేదు. ఏదైతే మాకు ఆయన వచ్చిన తర్వాత నుంచి ప్రతి రూట్లలో కూడా షెడ్యూల్ కిలోమీటర్లు పెంచుతూ ఆయన ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు. ఇదేంటి అని అడిగినందుకు 3 రోజులు బండ్లాపినందుకు ఆ 3 రోజుల 3 డ్రైవర్లను 3 కండక్టర్లను నిన్న ఏదైతే వాళ్ళందరికీ ఛార్జ్ షీట్ కమ్ షోకాజ్ డెబిట్ అని ఇస్తూ భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది.